అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ఉద్దేశించి ప్రసంగించారు. అసలు ఏంటి ఈ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం, దానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1913 నుంచి ఈ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం మొదలైంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే లెటర్ రాసి పంపించేవాళ్ళు. కానీ 1913 నుంచి అధ్యక్షుడే నేరుగా వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి, కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడతారు. దాంట్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు, మిలిటరీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు, మంత్రులు వీళ్ళందరూ ఉంటారు. అలాగే మంత్రుల్లో ఒకళ్ళని మాత్రం రహస్యంగా ఉంచుతారు. కారణం ఏంటంటే, ఒకవేళ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం జరిగేటప్పుడు అధ్యక్షుడితో సహా అందరూ చనిపోతే, ఒకవేళ ప్రమాదం జరిగి లేదా దాడులు జరిగి ఒకళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మంత్రిని మాత్రం రహస్యంగా ఉంచుతారు. ఇది స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఉండేటువంటి ప్రత్యేకత. అసలు ఎందుకు స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగాన్ని అమెరికా అధ్యక్షుడు ప్రతి ఏడాది ఒకసారి వినిపిస్తారు అని అంటే, ఆ ఏడాది కాలంగా ప్రభుత్వం ఏం చేసింది, రాబోయేటువంటి సంవత్సరంలో ఏం చేయబోతుంది అనేది వివరించేటువంటి ప్రయత్నం ప్రతి అమెరికా అధ్యక్షుడు ఏడాదికి ఒకసారి వినిపిస్తారు. దాన్నే స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్ అని అంటారు. అది 24వ తారీఖున అంటే మంగళవారం రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వినిపించారు. అయితే దాంట్లో కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, అందరికీ 15% సుంకాలు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశానికి సోలార్ ఎనర్జీ మీద దాదాపుగా 150% దిగుమతి సుంకాలు వేశారు. ఇటీవల కాలంలో అమెరికాకి భారతదేశానికి మధ్య కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందం తుచ్ అనేలాగా ఆయన యూనియన్ స్పీచ్లో కనిపిస్తుంది. స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్లో ఆయన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సందర్భంగా 10% ట్యాక్స్లు వేసేదానికి అంగీకరించారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకి యూనిఫామ్గా 15% సుంకాలు విధించేలాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికా ఏ